తమిళనాట అజిత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదే ఉంది. విజయ్తో సమానంగా స్టార్ డమ్ ఉంది. అలాంటి హీరో చాలా వరకు తన స్టార్ డమ్ను క్రేజ్ను పెద్దగా పట్టించుకోడు. ఎప్పుడూ స్టార్ డైరెక్టర్స్ వైపు చూడు. తనకు కన్వీనియంట్గా ఉన్న డైరెక్టర్స్కు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఒక్కోసారి ఇచ్చిన దర్శకుడికే మళ్ళీ మళ్ళీ సినిమాలు తీయాలంటూ అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఆ సెంటిమెంట్ను మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. గుడ్ బ్యాడ్ అగ్లీ డైరెక్టర్ మళ్ళీ డేట్స్ ఇస్తున్నాడు. అజిత్ నటించిన కొత్త చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ ఇటీవల కోలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అజిత్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 300 కోట్ల వసూళ్లను అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. మే 8 నుంచి నెట్ఫ్లిక్స్ లో ఓటీటీ ఆడియన్స్ కు అందుబాటులోకి రానుంది. ఈ సంగతి ఇలా ఉంటే గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత అజిత్ మరోసారి సెంటిమెంట్ రిపీట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అజిత్ కు ఒక దర్శకుడు నచ్చితే అతనికి అదే పనిగా సినిమాలు ఇస్తుంటాడు. గతంలో శంఖం శివకు వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం లాంటి చిత్రాలు వరుసగా ఇచ్చాడు. ఆ తర్వాత వినోద్ అనే దర్శకుడికి వరుసగా 3 సినిమాలు తీసే అవకాశం ఇచ్చాడు. అతను అజిత్ తో వరుసగా నేర్కొండ పారవై, వలీమై, తునీవు లాంటి చిత్రాలు తీశాడు. ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ డైరెక్టర్ కు సేమ్ సెంటిమెంట్ రిపీట్ చేయబోతున్నాడు అజిత్. పైగా తన ఫ్యాన్ కావడంతో అదికు మరో అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడు. త్వరలోనే గుడ్ బ్యాడ్ అగ్లీ 2 అనౌన్స్మెంట్ వచ్చినా ఆశ్చర్యం లేదు అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.